భద్రకాళి అమ్మవారికి 11వ రోజు అమ్మవారు ఇటు శాకాంబరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఇటు తొలి ఏకాదశి కావడంతో ఉదయం నుండే భక్తులు కుటుంబ సమేతంగా అయితే భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయో తెలుసుకుందాం. మనతో ఆలయ ఈవో శేషు భారతి గారు ఉన్నారు. మేడం నమస్కారం. ఈరోజు 11వ రోజు అమ్మవారు భక్తులకి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? ఈరోజు వరంగల్ మహానగరంలో భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి దర్శించుకోవడానికని తొలి ఏకాదశి సందర్భంగా మరి వేల కొలది భక్తులు వస్తున్నారు. ఆ భక్తుల కొరకు మరి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. చల్లటి మంచినీటి సదుపాయం ఉంది. ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేశాము. మరి అందరూ క్యూ లైన్లో ప్రశాంతంగా వస్తున్నారు. మరి భక్తులకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఆ వచ్చిన కాసేపు భద్రకాళి శరణమమ్మ అంటూ అమ్మవారి నామం చేస్తూ కనుక వచ్చినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా వచ్చి దర్శనమై వెళ్ళడం జరుగుతుంది. మరి ప్రతి వాళ్ళని కూడా త్వరగా పంపించడానికి క్యూ లైన్లో సేవకులు, సిబ్బంది అందరూ ఉన్నారు. కనుక భద్రకాళి శరణమమ్మ మరి చలువ పందిలు ఏర్పాటు చేయడం జరిగింది, క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భక్తులకు మనవి, ప్రశాంతంగా వచ్చి మరి ప్రశాంతంగా అమ్మవారి దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. 10వ తారీఖు శాకంబరి ఉత్సవాలు ఉన్నాయి. ఆ రోజు దాదాపు అమ్మవారి దర్శనం 10 గంటల తర్వాత ఉంటుంది. కనుక తొందరపడి హడావుడి పడి వచ్చి లైన్ల నుంచుని వెంటనే దర్శనాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా, ఎందుకంటే వివిధ రకాలైన వేల క్వింటాళ్లతో వచ్చే కూరగాయల్ని అమ్మవారికి పూర్తిగా అలంకరించి గుడంతా అలంకరిస్తారు. మరి గుడి లోపల అలంకరిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రశాంతంగా రావాల్సిందిగా కోరుచున్నాం. మేడం, తొలి ఏకాదశి మొదటి రోజు కావడంతో భక్తులు అయితే భారీగా వస్తున్నారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉన్న ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటాయి ఇక్కడ? తొలి ఏకాదశి నాడు అమ్మవారికి చేయవలసిన పూజ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి హోమాలు జరుగుతున్నాయి. ఈ నవరాత్రి అంటే ఈ 15 రోజుల కాలంలో అమ్మవారికి స్పెషల్గా హోమాలు, అంటే లోక శాంతి కోసం. లోకంలో రకరకాల చికాకులు జరుగుతున్నాయి. వాటన్నిటిని ఆపాలంటే అమ్మవారికి బాగా ఆ యొక్క అమ్మవారు శాంతంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే లోకమంతా ప్రశాంతంగా ఉంటుందని సకల జనుల శ్రేయస్సు కోసం ఇక్కడ ప్రత్యేకించి హోమాలు జరుగుతున్నాయి. కంటిన్యూస్గా ప్రతిరోజు జరుగుతున్నాయి. అదే కాకుండా కుంకుమార్చనలు జరుగుతున్నాయి. లోపల అమ్మకు శ్రీచక్రార్చన అనేది చేస్తారు నరసింహమూర్తి గారు. అట్లా స్పెషల్ పూజలు జరుగుతున్నాయి. మేడం, ఈరోజు అమ్మవారు 11వ రోజు ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు? ఘనాక్రమము అంటారు. ఘన రూపము మరియు నీల పతాక రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భద్రకాళి శరణమ్మ కాకతీయుల రాజధాని, ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఇవాళ 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు తొలి ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి శేషపాన్పై నిద్రిస్తాడు. 4 నెలలు ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, మళ్ళా కార్తీక శుద్ధ ఏకాదశికి లేస్తాడు. ఈ 4 నెలలు విష్ణుమూర్తి యొక్క లోక రక్షణ బాధ్యతలు అమ్మవారే స్వీకరించి లోకాన్ని తన కరుణారసంతో అనుగ్రహిస్తుంది. అందుకోసమే అమ్మవారి దేవాలయానికి తండోపతండాలుగా భక్తులు వస్తూ ఉన్నారు. ఈరోజు ఉపవాసం చేయాలి. సంవత్సరం పాటు ఉపవాస భంగమైన దోషం ఈరోజు శ్రద్ధగా ఉపవాసం చేసిన పుణ్యంతో అది పోతుంది. సంవత్సరం పాటు ఏకాదశి ఉపవాస వ్రత పుణ్యం వస్తుంది. అట్లాగే అమ్మవారి కాళీక్రమాన్ని అనుసరించి ఘన క్రమంలోనూ, షోడశీ క్రమాన్ని అనుసరించి నీలపతాక క్రమంలోనూ అలంకరించి పూజారాధనలు జరపబడ్డాయి. ఘన మేఘములను ఆకర్షించి, నీలపతాక అమ్మవారు కూడా మేఘములను ఆకర్షించి సువృష్టి కురిపిస్తుంది, సువృష్టి జరుగుతుంది. తద్వారా లోకంలో అతివృష్టి ఉండదు, అనావృష్టి ఉండదు, దేశం సురక్షం. భక్తులు
భక్తులైతే భారీ సంఖ్యలో అయితే కుటుంబ సమేతంగా అయితే వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో మొత్తం క్యూ లైన్లు మొత్తం కూడా భక్తులతో నిండిపోయాయి. ఎక్కడికక్కడికి ఆలయ సిబ్బంది కూడా వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు వారు వస్తున్న భక్తులని ముందుకు పంపిస్తున్న పరిస్థితి. ఇటు భక్తులంతా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించి ఇటు కుంకుమార్చన పూజలతో అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని అమ్మవారి దీవెనల కోసం అక్కడ అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, భద్రకాళి.